कमिश्नर पुलिस साइबराबाद अविनाश मोहंती ने मीडिया से बात करते हुए बताया कि मिर्चल में जेवरात की दुकान पर पेश आई डकैती की वारदात के मामले को हल करते हुए डकैती में मुलविस मुलजिमीन को अंदरून 24 घंटे गिरफ्तार कर लिया गया। उन्होंने बताया कि मिर्चल में जेवरात की दुकान में 2 डाकुओं ने घुसकर दुकान के मालिक पर हमला करके जेवरात को चोरी करने की कोशिश की थी। मालिक की चीखों पुकार से चोर फरार होने में कामयाब हो गए थे, जिन्हें अंदरून 24 घंटे 3 के मिन जुमला 2 मुलजिमीन को गिरफ्तार कर लिया गया। సో దాంట్లో మన తరఫ్ సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్, సిసిఎస్ అండ్ ఎస్ఓటి కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి yesterday evening kala they had apprehended 2 of the offenders. Apprehend chesi valki further interrogation and investigation chesi valki remand chestaru. So dintlo 3 members were involved and one of them వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్ లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి. సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ విల్ ఆస్క్ డీసీపీ క్రైమ్స్ అండ్ డీసీపీ మెన్షన్ టు టెల్ యూ. సో దిస్ వాజ్ ద కేస్. అది ఇట్ వాస్ బీయింగ్ రిపోర్టెడ్ దట్ బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి, బట్ ఇట్ వాజ్ ఆల్ లోకల్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్. ఇమీడియట్ గా ఓనర్స్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్గఢ్, మీర్ చౌక్, చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని టీమ్స్ ఫాలో అప్ చేసి అక్కడ రీసెంట్ గా వీళ్ళు చాదర్గఢ్ లో అయినటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము, అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైల్ రిలీజ్ పర్సన్ తీసుకోవడము, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్గఢ్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్ గా ఐఆర్ లో ఉన్న నెంబర్స్ ఆధారంగా మనం A1 ని అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ గా. తర్వాత సెకండ్ పర్సన్ సోహెల్ ని పట్టుకోవడం జరిగింది. ఈ సోహెల్, నజీమ్ ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కూడా